ఒకలాగా, పింక్ అయితే ఒకలాగా, గ్రీన్ అయితే ఒకలాగా చూడాలి. ఓకే, సుప్రత్ పటేల్ గారు, ఎస్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ భరత్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, పార్టీల నాయకులకు అందరు కూడా, జీ తెలుగు ప్రేక్షకులు ముఖ్యంగా మోడీ గారికి మీ ద్వారా శుభాకాంక్షలు. 2014 నుండి ఇప్పుడు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో భారతదేశంలోనే ఎక్కువ కాలం ప్రధానమంత్రిగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తిగా ఆయన, మనము ఈ రోజు మీరు అన్ని కూడా స్టార్టింగ్ ఇంట్రోలోనే మొత్తం కూడా చెప్పడం జరిగింది, సక్సెస్ స్టోరీ, అదేవిధంగా ఫెయిల్యూర్స్ ఏమేమి జరిగినాయని. నేను ఇక్కడ ఉన్నటువంటి ప్యానెల్ లో చాలా మంది కూడా అక్కడ పార్టీల ప్రతినిధులు ఉన్నారు, ప్యానలిస్టులు ఉన్నారు, వాళ్ళంతా కూడా చెప్తున్నారు. నేను ఒక విషయం, మోడీ గారు 2014లో ఆయన ఎన్నికల హామీలో, ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి అంశాలను మాత్రం ఒకసారి చెప్తూ ఏమేమి జరిగిందో చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా దేశంలో నిరుద్యోగత శాతం పెరుగుతుందని చెప్పేసి వారు చెప్పినట్టు ఏంటంటే, ప్రతి సంవత్సరం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ రోజు 12 సంవత్సరాలు అవుతుంది, 24 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని అడుగుతున్నాం. అదే విధంగా వాళ్ళు ఈరోజు చాలా మంది బీజేపీ ప్రతినిధులు అంతా కూడా చాయ్ బండి వాళ్ళు, మిర్చి బండి వాళ్ళు, పాన్పూరి బండి వాళ్ళు అంతా కూడా ఉద్యోగాలు అని చెప్తున్నారు. వీళ్ళు ఈ రోజు ఇచ్చినటువంటి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో చూసుకుంటే కేవలం 7 లక్షల ఉద్యోగాలు ఈ 12 సంవత్సరాల్లో 7 లక్షల ఉద్యోగాలనే ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే, ఈరోజు దేశంలోనే నిరుద్యోగ శాతం గతంలో ఎప్పుడు కూడా లేనంత అన్ఎంప్లాయ్మెంట్ రేషియో ఈ రోజు పడిపోయింది అనేది చెప్పేసి, అంటే నిరుద్యోగ శాతం పెరిగింది, ఉద్యోగ కల్పన తగ్గిపోయింది. అది మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళ విధానాల వల్ల కూడా డిమానిటైజేషన్ చాలా సక్సెస్ఫుల్ అని చెప్తున్నటువంటి వాళ్ళ గురించి నేను చెప్తా. డిమానిటైజేషన్ చేసిన సందర్భంలో ఏం చెప్పిండు, నాకు ఒక 100 రోజుల సమయం ఇవ్వండి, నల్లధనం మొత్తం కూడా, బ్లాక్ మనీ అంతా కూడా మొత్తం కూడా దొరుకుతుంది, మొత్తం కూడా నల్లధనం ఎవరెవరి దగ్గర ఉన్నదో అందరు కూడా మొత్తం కూడా అప్పచెప్పేటటువంటి పరిస్థితి ఉంటది, మొత్తం నల్లధనం నిర్మూలించబడుతుంది అని చెప్పాడు. కానీ ఆ రోజు చెలామణిలో ఉన్నటువంటి నోట్లలో 99.3% బ్యాంకులలో తిరిగి జమ అయినాయి. అంటే 0.7 మాత్రమే బ్యాంకులకు రిటర్న్ గా రానటువంటి పరిస్థితి. అంటే ఈ రోజు ఏ రకంగా నల్లధనాన్ని వీళ్ళు తెచ్చిర్రు. ఇంకోటి ఆయన చెప్పిందల్లా, స్విస్ బ్యాంక్ లో ఉన్నటువంటి నల్లధనాన్ని మొత్తం కూడా అది దేశ ప్రజలకు సంబంధించింది, మేము మొత్తం కూడా ప్రజలకే చేరవేస్తా అని చెప్పిండు. అది చేరవేస్తే ప్రతి ఒక్క భారతదేశ పౌరునికి 15 లక్షల రూపాయలు వస్తాయని చెప్పిండు. అది చెప్పినాక వీళ్ళంతా కూడా జన్ధన్ ఖాతాలు తెరిస్తే ప్రజలందరూ కూడా నిజంగానే మోడీ ఖాతాలు తెరిపిస్తున్నాడు, రేపు అందరు కూడా 15 లక్షలు పడతాయి అనుకున్నారు. కానీ ఒక్క రూపాయి అన్న స్విస్ బ్యాంక్ నుండి ఒక్క రూపాయి తీసుకురావడం జరిగిందా ఇప్పటి వరకు? ఎవరి ఖాతాలన్నా 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందా? ఇదొక విషయం. అయితే ఈ రోజు వీళ్ళు చేసినటువంటిదల్లా ఏంటంటే, మేక్ ఇన్ ఇండియా అని చాలా గొప్పలు చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, మనము ఉత్పత్తుల విషయం చూసుకుంటే గతంలో 2014 వరకు జీడిపి కాంట్రిబ్యూషన్ 16.5% ఉత్పత్తుల ద్వారా ఉండే, మ్యానుఫ్యాక్చరింగ్ నుండి 16.5% ఉండే. కానీ ఈ రోజు చూసుకుంటే 14.5%, అంటే 2% పడిపోయింది. అంటే ఎక్కడ మేక్ ఇన్ ఇండియా నడుస్తుంది అనేది మోడీ గారు సమాధానం చెప్పాలి. అదే విధంగా ఈరోజు ముఖ్యంగా చాలా సందర్భాల్లో మోడీ గారు గతంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా గొప్పగా చెప్పినటువంటిది ఏంటంటే, ఎందుకు పక్క రాష్ట్రాల రూపాయలు కరెన్సీలు పడిపోతలేవు, నేపాల్ కరెన్సీ ఎందుకు పడిపోతలేదు, బంగ్లాదేశ్ కరెన్సీ ఎందుకు పడిపోతలేదు, మన కరెన్సీ ఎందుకు పడిపోతుంది, ఇది మొత్తం కూడా ఇది మా చేతకు వస్తే మొత్తం కూడా దాన్ని స్థిరంగా చేస్తామని చెప్పిండు. ఆ రోజు ఆయన మోడీ గారు 2014లో ఆయన వచ్చిన సందర్భంలో 68 నుండి 70 రూపాయల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి డాలర్ రేట్ 58 నుండి 58 రూపాయలు ఉన్నటువంటి డాలర్ రేటు మొత్తం కూడా పడిపోయి ఘోరంగా ఈరోజు 96.95 పైసలకు, అంటే 65% పడిపోయింది. 65% రూపాయి రేట్ పడిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు ప్రతి అంశంలో మీరు చూసుకుంటే ఏ సూచిక చూసుకున్నా, ప్రజాస్వామ్య డెమోక్రసీ సూచిక చూసుకుంటే 46% పడిపోయినాం. హెల్త్ ఇండెక్స్ చూసుకుంటే గతంలో 114 ఉంటే 143 స్థానానికి పడిపోయింది. హ్యాపీనెస్ ఇండెక్స్ చూసుకుంటే 116% పడిపోయింది. ప్రెస్ ఫ్రీడమ్, ముఖ్యంగా ప్రెస్ ఫ్రీడమ్ విషయంలో చూస్తే, ప్రెస్ విషయానికి ఎక్కువైందబ్బా ప్రెస్ ఫ్రీడమ్. నేను జర్నలిస్ట్ గా చెప్తున్నా, చాలా ఎక్కువై ఎవరు పడితే వాళ్ళు బ్లాక్ మెయిల్, బెదిరించడాలు, తిట్టడాలు,
ఏమంటారు అది కాదు సార్. జర్నలిజం అంటే సార్, తిట్టుడు press అయిపోయిందండి. freedom నేను జర్నలిస్ట్ గా చెప్తాను, ఎక్కువ అయిపోయింది ప్రెస్ ఫ్రీడమ్. అది ఎవడో నార్వే బాగుంది అన్నాడు కానీ మీరే ప్రెస్ ఫ్రీడమ్ ఎక్కువ. మీరే దాడులు చేశారు, మీరే 2-3 స్టూడియోల మీద దాడులు చేశారు. ఎక్కువైపోయింది ప్రెస్ ఫ్రీడమ్ అని. భరత్ గారు మీరే 2-3 స్టూడియోలు 2-3 ఛానల్స్ మీద దాడులు చేశారంటారా? మీరే మాట్లాడతలేం సార్. నేను అనేది మీరే 2-3 ఛానల్స్ మీద దాడులు చేశారంటే ఎక్కువైందని చెప్పి. మోడీ గారు ప్రెస్ కి సంబంధించి ఇప్పటి వరకు ఒక క్వశ్చన్ ని అడ్రస్ చేయలేదు సార్. మీలాంటి జర్నలిస్టుల క్వశ్చన్లకు సమాధానం లేదు సార్ మోడీ గారికి. ఎందుకంటే పెట్రోల్ ధరలు క్రూడ్ ఆయిల్ ధరలతో కంపేర్ చేస్తూ పెంచుతూ పోతున్నారు. ఇప్పుడు గతంలో 2014లో క్రూడ్ ఆయిల్ ధర $1000 ఉండే. తర్వాత 2015, 16, 17 మొత్తం కూడా మొన్నటి వరకు 50 నుండి 70, అంటే లీస్ట్ గా $27 కూడా పడిపోయింది క్రూడ్ ఆయిల్ ధర బ్యారల్. కానీ ఎప్పుడు కూడా పెట్రోల్ ధరలు తగ్గించలేరు. ఈ రోజు పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా మేము పెంచుతామంటే ప్రజలను ఈ రోజు ఏ రకంగా 2014లో పెట్రోల్ $78 ఉండే, ఈ రోజు $115. అదే విధంగా డీజిల్ $55 ఉండే, ఈ రోజు $104. గ్యాస్ సిలిండర్, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ $414 ఉంటే ఈ రోజు $965 అయింది. అదే విధంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అయితే హోటళ్లు, చిన్న చిన్న హోటళ్లు బంద్ చేసుకునే పరిస్థితి. $1692 నుండి $33,315 పెరిగిందండి. ఈ రోజు సామాన్యుని మీద మొత్తం కూడా భారం మోపే విధంగా మోడీ గారి కల్పన ఉంది. అదే విధంగా ముఖ్యంగా దేశంలో పెద్ద చర్చ జరుగుతున్నదల్లా పేపర్ లీకేజ్ల విషయంలో. పేపర్ లీకేజ్ల విషయంలో నీట్ అత్యంత ప్రజలందరూ కూడా, పిల్లలు మొత్తం కూడా ఎవరన్నా మెడిసిన్ కోవాలనుకున్న వాళ్ళంతా కూడా ప్రిపేర్ అయ్యి 22 లక్షల మంది మొన్న నీట్ ఎగ్జామ్ రాస్తే లీక్ అయ్యి రద్దయింది. అదే విధంగా జేఈ మెయిన్స్ రద్దయింది. ఇట్లా పేపర్ లీకేజ్లలో ఘోరంగా విఫలమైనటువంటి వాళ్లకు యువత అంతా కూడా నడుము బిగించి మొన్ననే జంతర్ మంతర్ లో ధర్నా చేశారు. చరణ్ కౌశిక్ గారు గెస్ట్లు ఎక్కువ మంది ఉన్నారు. కొంచెం ఒక్క నిమిషం నేను కన్క్లూడ్ చేస్తాను. భరత్ గారు కన్క్లూడ్ చేస్తాను. విద్యార్థుల విషయం చెప్పి కన్క్లూడ్ నేను చెప్పాను ఆల్రెడీ. నేను చెప్పే కొత్త పాయింట్ చెప్పండి. నేను ఆల్రెడీ నీట్ సిబిఎస్ఈ విషయంలో ఆన్ స్క్రీన్ మార్కింగ్ అని పెట్టేసి 17 లక్షల మంది సిబిఎస్ఈ ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి మొత్తం కూడా ఒకరి పేపర్లు ఒకరికి చేసి మొత్తం ఘోరంగా విఫలం అయిపోతే పిల్లలంతా కూడా ఇబ్బందులు పడిపోయినటువంటి పరిస్థితి. అంటే 22 లక్షల మంది నీట్ లో, 17 లక్షల మంది సిబిఎస్ లో, ఇంతమంది విద్యార్థుల జీవితాలతో చెడగాటమాడుతున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాలని జంతర్ మంతర్ లో పెద్ద ఎత్తున యువత నడుమించి దేశవ్యాప్తంగా మొత్తం కూడా కోరుకుంటే ఇప్పటి వరకు జవాబుదారితనం లేదు. అదే విధంగా ఈ రోజు మొత్తం కూడా ఎవరికి చేస్తున్నారండి? ఎవరికి పరివార్ లేదని గొప్పగా చెప్తున్నటువంటి వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నా, అదాని పరివార్. ఓకే చరణ్ కౌశిక్ గారు, ఓకే మీ పాయింట్ మీ అర్థమైంది కూడా ఆదానికి అప్ప చెప్తున్నాడు. మీ పాయింట్ అర్థమైంది. ఓకే చరణ్ కౌశిక్ గారు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, సీ పోర్ట్స్ కావచ్చు, మొత్తం అన్ని సోలార్ పవర్. ఇంకా ప్రకాష్ రెడ్డి గారు, చరణ్ కౌశిక్ గారు మాట్లాడాలి. ఆదాని గారి ఆదాయాన్ని ఆదాయాన్ని రెట్టింపు చేసే పరిస్థితిలో ఈ రోజు దేశంలో ఆదాని గారి ఆదాయమే పెరుగుతున్నది. సామాన్య ప్రజలది, రైతుల ఆదాయం పెరుగుతలే. రైతుల ఆదాయాన్ని డబల్ చేస్తాడు మోడీ గారు. ఇక్కడ కూడా రైతుల ఆదాయం పెరగలేదు. చరణ్ కౌశిక్ గారు ఈ పరిస్థితి ఉన్నది. చరణ్ కౌశిక్ గారు చెప్పండి. ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈడీ కేసెస్ 2004 నుంచి 2014 వరకు మొత్తం 112 దాడులు మాత్రం జరిగితే 2014 నుంచి 24 వరకు దాదాపు 86 రేట్లు పెరిగిన మాట వాస్తవం. అంటే 7,264 ఈడీ కేసులు అయినాయి. మరి ఏమైనా చర్యలు తీసుకున్నారంటే చర్యలు శూన్యం. 0.2% మాత్రమే చర్యలు తీసుకున్నారు. అదే కాకుండా ఆస్తుల జప్తు ఏమైనా జరిగిందంటే నామమాత్రంగా జరిగినటువంటి పరిస్థితి. సిబిఐ కేసులో వాళ్ళు 25 మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే 23 మందికి కేసులు స్లో అయినాయి. చాలా మంది వాషింగ్ పౌడర్ నిర్మా అంతేనా సార్? అదే చెప్తా ఉన్నాం. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు గాలి జనార్దన్ రెడ్డి గారి అంశం కావచ్చు, తర్వాత మనకు చనిపోయినటువంటి అజిత్ పవార్ గారి కేసులు కావచ్చు. అజిత్ పవార్ గారు అత్యంత అవినీతి పరుడు. ఎన్సీపీ అంటే నేషనల్ కరప్షన్ పార్టీ అని చెప్పిన భారతీయ జనతా పార్టీ 80,000 కోట్ల కుంభకోణం చేసి ఉరిది అని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఏకంగా ఎన్డీఏలో చేసుకొని ఆర్థిక శాఖ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఇక్కడ శిక్షల శాతం కావచ్చు, అదే కాకుండా సిబిఐ కేసులు కావచ్చు. సిబిఐ కేసులు కూడా దాదాపు 4 రేట్లు పెరిగినాయి, కానీ చర్యలు లేవు. అది రాజకీయం కోసం మాత్రమే వాడుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ కేసులు, ఆదాయ పన్ను కేసులు